ఈ ప్రపంచంలో ఉండే మనుషులు చాలా హాయిగా సుఖ సంతోషాలతో బతుకుతున్నారు. ఆ తర్వాత భూమిని నాశనం చేయాలని ఈవిల్ ఏంజెల్స్ అందరూ భూమికి వచ్చారు. గోసే ఈ భూమికి ఆయనే గార్డియన్. ఈ భూమిని కాపాడడానికి ఆయన ఒక కొత్త టీం తయారు చేశారు. వాళ్ళు ఎదిరించి పోరాడారు. వాళ్లే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. నేను నమ్మలేకపోతున్నాను. పీపాక్స్ ని పవర్ రేంజర్స్ అంతా చేశారట. ఏం చేయాలో తెలియటం లేదు. ఈ లోపు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. అవును, కానీ దానికి ఇంకా సమయం ఉందనుకుంటాను కదా. అవును, కానీ మనకు అంత టైం లేదు. నువ్వు నేను కలిసి ఆపరేషన్ ని ఛేదించాలి. తక్కిన వాళ్ళని నమ్మలేం. కానీ చెయ్యడం ఎలా సార్? ఆ పవర్ ఎలా అంతం చేయాలో నేను చూసుకుంటాను. కానీ ఆ పవర్ రేంజర్స్ అంతం నువ్వే చూసుకోవాలి. వాళ్ళని ఊరికే వదలకూడదు. వాళ్ళని త్వరలోనే మనం అంతం చేసే తీరాలి. మీ ఇష్టానుసారంగానే చేస్తాను. నేను ఈ కారాగారం నుంచి బయటకు వచ్చినప్పుడే చాలా శక్తివంతుడిగా తయారయ్యాను. నా శక్తులన్నింటినీ అధిగమించి నన్నెవరూ అంతం చేయలేరు. నా సర్వశక్తుల్ని ఒడ్డాడి ఎలాగైనా భూమిని ఆక్రమిస్తాను. నువ్వు మోసపోయావు మ్యాల్కోర్. ఆ కుకునిల్ నిన్ను లోపలికి రానివ్వలేదు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు నేను నా పవర్ని రెట్టింపు చేయాల్సిన సమయం. ఆ పవర్ని రెట్టింపు చేసి నేనే దీనికి తగిన వాడిని ప్రూవ్ చేసుకుంటాను. వెల్కమ్ మాస్టర్. నేనిప్పుడు కొత్తగా ఒక రోబోట్ ని తయారు చేశాను. చాలా సంతోషం. ఆ పవర్ రేంజర్స్ ని అంతం చేయడానికి నా వద్ద రోబోటిక్ లేదని నేను చాలా బాధపడ్డాను. మాస్టర్, ఇదంతా మీ ఆశీర్వాదమే. మంచిది, కానీ ఈసారి మనం తప్పకుండా గెలిచి తీరాలి. వాళ్ళ కథ ముగించాలి. ఎంత దూరం పరిగెడతారో పరిగెత్తండి. ఇక మీరు అంతం కాబోతున్నారు. అదిగోండి, తను అక్కడ ఉంది. రండి వెళ్దాం. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. తను తిరిగొచ్చింది. దాడి చేయండి, వెళ్ళండి. రేంజర్స్ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. రోబోట్ ట్రంజీ 0 ఇలా రా. ఈ రేంజర్స్ ని అంతం చేయి. ఏంటి వేళకోళంగా ఉందా? ఇంకో రోబోనైట్ని తయారు చేసావా? ఈ రోబోట్ అటాక్ గురించి మీకేమీ తెలియదు. మన ఊరికి వదిలిపెట్టకూడదు. మెగా ఫోర్స్ బ్లాస్టర్ రెడీ. డైనామిక్ విండ్ చార్జ్. వెళ్ళి అంతం చేయి. హా, ఇది మొత్తం నాశనం అయిపోయింది. తను రోబో ముందు పెట్టింది. జాగ్రత్తగా ఉండు, అది ట్రిక్కే ఉండొచ్చు. చూడు, తను కదులుతున్నాడు. దీన్ని మనం అంతం చేయాలి. ఆగు. నువ్వు ఏం చేస్తున్నావు పింక్ రేంజర్? తనేం చేయకండి. మని అటాక్ చేయమని ఆర్డర్ ఇచ్చారు, అందుకు చేసింది. అది ఇంకేదో. నీకేం కాలేదుగా, బాధపడకు. నీకు దేని గురించి భయం లేదు, సరేనా? నువ్వు నన్ను చూసి భయపడకు, ఓకే? నేను దేన్ని చూసి భయపడను. అవును, మమ్మల్ని నమ్ము. కాస్త ఆగేమా, మనం తొందరపడుతున్నట్టుంది. మనం దీన్ని నమ్మచ్చంటారా? మీరేమంటారు గాయస్? అవును, అది సెటప్ కావచ్చు. గైస్, దీన్ని నిదానంగా చూద్దాం.
చూస్తుంటే వెపన్స్ లేనట్టున్నాయే. ఇంకో విషయం ఏంటంటే తనెందుకు భయపడుతున్నాడు? చూడ్డానికి అంత భయంకరంగా లేదుగా. నిజమే, మనపై దాడి చేయడానికి వస్తే ఏం చేద్దాం? తన ఒక మిర్రర్ హౌస్ క్రియేషన్, కానీ తనని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, మంచిది. ఈ రేంజర్స్ అందరూ మిర్రర్ హౌస్ రోబోట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఓర్పుగా ఉండు టెన్సో. ఆ రోబోతోనే వాళ్ళన్నీ చేస్తూ ఉన్నారు. అందువల్ల మనకే ప్రమాదం రాదనుకుంటున్నాను. ఇది అంతే. ఒకసారి నీ కళ్ళు తెరు. ఓపెన్ చేసి ఏం మాట్లాడాలి? ఓ, అంటే నీ నోరు కూడా ఓపెన్ అవ్వదన్నమాట. తనే చెప్పాడు కదా అది కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయ్యింది అని. ఊరికే రక్షణ కోసమే దీన్ని తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఊరికే ఆర్డర్స్ ని ఫాలో చేయాలి. ఇది ఫైట్ చేస్తుంది అనుకున్నారు, కానీ దానివల్ల కుదరలేదు. నాకు తెలిసి తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు అనిపిస్తోంది. అవును, దీనికి ఫ్రెండ్స్ కూడా లేరు. ఇది ఒక రోబోట్. దాంతో మనమేం చేయబోతున్నాం? కావాలంటే నేను చెప్పినట్టు చేద్దామా? మనం తని పార్క్ కి తీసుకువెళ్ళి అక్కడ జరిగే ఫన్ అంతా చూపిద్దామా? ఓహ్, నువ్వే అవుట్ అయ్యావు. ఓకే, ఇప్పుడు నువ్వే పట్టుకోవాలి. ఏంటి, నువ్వు దానికి పేరు పెట్టావా? ఎస్, వాళ్ళు ఊరికే రోబో 1 అన్నారు. మనం కావాలంటే వీకర్ అని పిలుద్దాం. అదే నిజమే. సరే, ఓకే, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. మిమ్మల్ని నేను పట్టుకోవాలి. రా, రా, రా. పట్టుకోవాలి. వికో, are you okay? నేను నిన్ను పట్టుకున్నాను. సూపర్. ఇప్పుడు చూడు వికో. పట్టుకో వికో. పర్వాలేదు. సరిగ్గా పట్టుకో. మళ్ళీ పట్టుకోవచ్చు. అయినా మనం ఈ రీకోతో ఏం చేయబోతున్నాం? అది ఏమి చెడు రోబో కాదు. చూస్తుంటే నీకే తెలుస్తుంది కదా జియా. చూస్తుంటే జాలేస్తుంది. అదొక రోబోనే. హే సూపర్ వికో. దానికి ఎలాంటి ఎమోషన్స్ లేదు, మనం ఫీల్ అవ్వకూడదు. అదే రోబోనే కూడా చెప్పారు. మేబీ తను అలా చెప్పుండొచ్చు. రోబో అంటే అంతే. నేను పట్టుకున్నాను. మీ ఇష్టం. నేను వీకోని నమ్మటం తప్పంటున్నావా? నువ్వు చేసేవన్నీ తప్పని నేను ఎప్పుడైనా చెప్పానా? నీకు నాకన్నా చాలా పెద్ద మనసు. హే, నేను పట్టుకున్నాను. సూపర్ గా పెట్టావు. ఇలాగే ట్రైన్ అవ్వాలి. ఇది రుచిగా ఉంది. అవును, అది చాలా సూపర్ గా ఉంది. జేక్కు జియా అంటే ఇష్టం, వీకోకి ఇమా అంటే ఇష్టం. ఇది తెలివైన రోబోట్. నువ్వంటే నాకు ఇష్టం వికో. మేమందరూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇమాతో మీ అందరితో ఆడడం నాకు బాగా నచ్చింది. సరదాగా ఉంది. ఇంకా ఫనీ కోసం ఎదురు చూస్తుంది. నాకు ఆ గ్రేపులు తినాలని ఉంది. కానీ ఎలా? నీ నోరు తెరుచుకోదు వీకో. దాన్ని తలుచుకుంటే బాధగా ఉంది. నేను మీలా కాకుండా డిఫరెంట్ గా ఉన్నాను. అందుకే నేను మీ ఫ్రెండ్ను కాలేను. నువ్వు డిఫరెంట్ గా ఉన్నావు కనుక నువ్వు నా ఫ్రెండ్ కాకుండా పోవు. అవును వీకెల్. అలాగా? బెస్ట్ బడీస్ ఎప్పుడు. బెస్ట్ బడీస్ ఎప్పుడు? హే, ఒక ఫోటో తీసుకుందామా? Say cheese. Yeah, perfect. ఏంటిది? దేనంటున్నావు? తన చెస్ట్ మీద ఉన్న లైట్ ఇప్పుడే బ్లింక్ అయింది. ఒకవేళ ఇన్ఫ్రారెడ్ కెమెరా యాక్టివేట్ అయ్యింది అనుకుంటా. ఇదేదో మంచి పరిణామంలో లేదు. ఈ రోబోట్ కి సెన్సార్ ని చెస్ట్ లోనే పెట్టారు. సెన్సారా? ఎందుకు? ఆ సెన్సార్ సాయంతోనే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తారు. మనం అనవసరంగా దాన్ని కాపాడాం. ఏంటి వీకో, మనం ఇక్కడ నుంచి వెళ్దామా? ఇదేం బాగోలేదు. ఆ మెటల్ అలా ఎప్పుడైనా రోబోట్ ని యాక్టివేట్ చేస్తుంది. నాకు తెలుసు, ఇదంతా ఒక సెటప్. వీకల్ సెటప్. నోవా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? తను మన ఫ్రెండ్. నువ్వు ఒక విషయం మర్చిపోకు, అదొక రోబోట్. ఏ ఆర్డర్ ఇచ్చినా అది తప్పకుండా చేస్తుంది. ఇది మనకి ప్రమాదం అని అంటున్నావా? తను మన శత్రువు ఏమా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పేది అర్థమైందా? మనం జాగ్రత్తగా ఉండాలి.
వీకో నువ్వు ఏమైపోయావు? వీకో వికోల్ వీకో వికోల్ వీకో ఎక్కడ ఉన్నావు? వీకో వీకో నువ్వెందుకు అలా వచ్చేసావు? నా బాడీలో ఒక సెన్సార్ ఉంది. మెటారారల్సే నన్ను కంట్రోల్ చేస్తున్నాయి. నువ్వు నాతో ఉండడం మంచిది కాదనుకుంటాను. నో వీకో, నువ్వు ఆ మెటరాలసిస్ తలుచుకుని బాధపడొద్దు. అదేంటి? అది ఏమిటంటే, నేను ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమి చేయలేరు. నిన్ను తప్పకుండా మేము కాపాడుతాం. వీకల్ని ఎలాగైనా కాపాడండి, కానీ ఎలా? నీకు తెలీదా? ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకరికొకరు సహాయపడతారు, తెలిసిందా? ఫ్రెండ్సా? అవును. ఆ సెన్సార్ని తాకడం చాలా ప్రమాదకరమని నేను అనుకుంటున్నాను. కానీ టెన్సో ఆ సెన్సార్ వల్ల ప్రమాదం అని అంటున్నాడే. ఏదైనా జరగచ్చు. ఏమా నువ్వు ఆ పిన్ పాయింట్ లైట్నింగ్ స్ట్రైక్ తోటే దాడి చెయ్యాలి. నేనా? ఓ ఓ హే, నువ్వు బాగా గురి చూస్తావేమా? ఏమా గురి కరెక్ట్ గా ఉంటుంది. వీకల్ యమాని నమ్ముతున్నాడు. వీకల్ని తన ఫ్రెండ్స్ కాపాడి తీరాలి. సరే, ఓకే గైస్, నేను ముందు చేస్తాను. మనం ఈ ఎక్స్ప్లోషన్ కాపాడడం కోసం మనల్ని మనం సేఫ్టీ చేసుకోవాలి ఖచ్చితంగా. Defense stop. Activate. ఇప్పుడు నేను నా సేఫ్టీ వాళ్ళని యాక్టివేట్ చేస్తున్నాను. నేను ఎలాంటి ఎక్స్ప్లోషన్స్ జరగనివ్వకుండా ఆపడానికి సిద్ధమవుతున్నాను. ఇప్పుడు యమా లైట్నింగ్ స్ట్రైక్ అవ్వడం కోసం మనం ఇదంతా చేస్తున్నాం. అది కరెక్ట్ గా వెళ్ళి ఆ సెన్సార్లో తగిలితే చాలు, అంతా కరెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే చేద్దాం. సిద్ధంగా ఉండు పింక్ రేంజర్. ఓకే. లైట్నింగ్ స్ట్రైక్ యాక్టివేట్. వీకో, ఏమా ఏమైంది? నేను దీన్ని చేయలేను. ఒకవేళ నేను మిస్ చేస్తే అది వీకోని అంతం చేస్తుంది. నువ్వు మాకు సరైన మార్గాన్ని చూపించావు. మెటలాలిస్, ఏం చెప్తున్నావు? ఇది మాకొక ఎక్స్పెరిమెంట్. దీంతోనే మేము మనుషుల్ని మోసం చేస్తాం. దీన్నే మేము ఫ్రెండ్షిప్ అంటాం. మనుషులు ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తారని మాకు తెలుసు. అందుకే ఎమోషన్స్ కాస్త ఎక్కువ ఇచ్చాను. అందువల్ల ఆ రోబోట్ రియల్ వాల్యూ ఏమిటో మీకు తెలియలేదు. ఏమంటారు? నీకు నిజమైన ఫ్రెండ్షిప్ ఏంటో అర్థం తెలియలేదు. మేము దాన్ని తెలియపరుస్తాం. ఈ రోబోట్ గురించి మీకు ఏమీ తెలియవు. అందుకే ఎమోషన్స్ లో బాగా మునిగిపోయారు. ఫ్రెండ్షిప్ తో మమ్మల్ని అందరినీ మోసం చేసే మెటలాలిక్స్, నిన్ను మేము ఊరికనే వదిలిపెట్టాం. అల్ట్రామోడ్ యాక్టివేట్. రెడీ. డిఫెండర్స్ నెవర్ సరెండర్. గో గో మెగాఫోర్స్. నేనే రోబో నైట్, పర్యావరణ పరిరక్షకుణ్ణి, గార్డియన్ ఆఫ్ ది ఎర్త్. ఇప్పుడు ఆ రోబో పవర్ ఏమిటో మీరే చూస్తారుగా రేంజర్స్. త్వరగా వాళ్ళని అంతం చేసేసి రో. అటాక్. వీకో వద్దు. మెటలాలిస్, నిన్ను ఊరికే వదిలిపెట్టాం. ఏమిటి? మీ మెమరీస్ అన్ని ఆ రోబో దగ్గర నుంచి నాశనం చేసేశాను. ఇప్పుడు నిన్ను అంతం చేసే సమయం వచ్చింది. నువ్వు ఒక మిషన్ అని నిరూపించుకున్నావు. వద్దు రోబో నైట్. తనే వీకల్ కంట్రోల్ చేస్తుంది. తన మీద ఏం తప్పు లేదు. ప్లీజ్ ఏం చెయ్యొద్దు. మూర్ఖంగా మాట్లాడుకో. ఒక సాధారణ మనిషిలాగా ఆలోచించి పింక్ రేంజర్. చెప్పింది నిజమే. వీకో, ఆపు. తన్ని పట్టుకోండి. నేను ఊహించినట్టే ఇది కరెక్ట్ గా పనిచేస్తోంది. వీకో, వీకో, మనం ఎనిమీస్ కాదు. నేనే
అర్థమవుతుందా? వీకో పర్వాలేదు. శత్రువు నన్ను తాకొద్దు. శత్రువు నన్ను తాకొద్దు. ఇలా ఊరుకుంటే ప్రయోజనం లేదు. మనం దాన్ని అటాక్ చేయాలి. అవును, మనకు వేరే దారే లేదు. ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే అన్ని కరెక్ట్ గా ఫిక్స్ అయ్యాయి. ఇతన్ని ఎవరు ఎదుర్కోలేరు. తనని మేము అంతం చేయాలనుకోవటం లేదు. ఏది ఏవైనా తను మన ఫ్రెండ్. ఆ విషయాన్ని ఎలా గుర్తు చేయటం? మనం దానికి తప్పకుండా ఏదైనా ఒక తిట్టం వేయాలి. మనం వీకోని ఆపి మళ్ళీ మునుపట్ల మార్చాలంటే మనకు ఒకే ఒక మార్గమే ఉంది. ఆ సెన్సార్ని మనం పేల్చేయాలి. అలాగే జెక్, జియా, మీరిద్దరూ కలిసి తనని గట్టిగా పట్టుకోవాలి. ఓకే, నేను రెడీ. రైట్. కాల్చుకో. మనమిద్దరం ఇందాక చేసినట్టే మళ్ళీ చేద్దాం. ఎవాన్ను నేను కలిసి టోర్నాడోని మళ్ళీ సృష్టిస్తాం. లైట్నింగ్ స్ట్రైక్ ని నువ్వు అలాగే. హే గైస్, త్వరగా ఏదో ఒకటి చేయండి. ఎక్కువసేపు ఇలా ఉండలేం. త్వరగా. రోబో బ్లేడ్. అలాగే చేద్దాం. ఆగండి, ఏంటి? ఏమైంది? నేను తనకి హెల్ప్ చేయాలి. దీన్ని నేనే చేస్తాను. అతను పట్టుకోండి. మంచి నిర్ణయం తీసుకున్నావు పింక్ రేంజర్. ఇది నువ్వే చేయాలి. అతనికి పాత జ్ఞాపకాలు తిరిగి రావడం కోసం ఇదే దారి. సరే, ఓకే, నా వల్లైనంత ప్రయత్నిస్తాను. నాకు ఆ రోబోట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో చాలా బాగా తెలుసు రేంజర్స్. ముందు అతను ఫ్రీజ్ చేయడం కుదురుతుందేమో చూస్తాను. హైజా ఎస్కాట్ యాక్టివేట్. రేంజర్స్, ఇది కొన్ని సెకండ్స్ మాత్రమే పనిచేస్తుంది. సీ షవర్ యాక్టివేట్. ట్విస్ట్ టర్నడో యాక్టివేట్. ఏమా కరెక్ట్ గా పాయింట్ ఓపెనింగ్ లో కొట్టాలా? అవును, సరిగ్గా చెప్పావు. తను గనక కరెక్ట్ గా గురి పెట్టి షూట్ చేస్తే తప్పకుండా మనం సాధిస్తాం. త్వరగా కానివ్వు పింక్ రేంజర్. ఇక ఆలోచించుకు హేమా. వీకో, నేను దీన్ని ఖచ్చితంగా చేయగలను. లైట్నింగ్ స్ట్రైక్ యాక్టివేట్. ఇక కానివ్వండి. Yay! సరిగ్గా గురి చూశాను. ఏమా? ఎస్, నువ్వు సాధించావు. ఎస్, ఇది పని చేసింది. ఈ అటాక్ ఇంతటితో పూర్తవలేదు రేంజర్స్. జంబాక్స్. ఓ బాటిల్ ఎనర్జీ మోడ్ తో నాశనం చేయడానికి చూస్తాను. ఇది ఖచ్చితంగా వీళ్ళని నాశనం చేస్తుంది. ఏంటి? ఇలా జరగకూడదు. మళ్ళీ ఆ సెన్సర్ ని యాక్టివేట్ చేసింది. అది ఇంకా ఆమె కంట్రోల్లోనే ఉంది. బలం కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువయ్యింది. గైస్, మనం తనని అంతం చేయడం తప్ప ఇక ఏ దారి లేదు. అర్థమైంది. మనకి వేరే దారి లేదు. Go Sacred Megazord activate. Go Sacred Megazord ready. తనని అంతం చేసేద్దాం. సూపర్ గా చేసావు రోబోట్. ఈ రేంజర్స్ ని అంతం చేసేయ్. కుదరదు. ఏమిటి? నిన్ను ఇంతగా ట్రైన్ చేసిన తర్వాత నాకే ద్రోహం చేస్తావా? ఇక నీతో నాకు పని లేదు. నిన్ను అంతం చేసేస్తాను. ఇప్పుడే అంతం చేస్తాను. ఏమిటిది? ఇది పని చేయడం లేదు. వీకో కంట్రోల్స్ ని ఫాలో అవ్వట్లేదు. మనల్ని గుర్తుంచుకున్నాడు. మెడనాలస్ ఖచ్చితంగా అంతం చేస్తుంది. మనం దాన్ని ఆపి తీరాలి. నేను దాన్ని కాపాడతాను. ఏంటి? ఏమా? వీకో మన ఫ్రెండ్. తన కోసం మనం ఏవైనా చేయాలి. కమాండ్ షిప్ యాక్టివేట్. నన్ను నమ్మండి గైస్. ఏమా, నువ్వేం చేయబోతున్నావు? ఎవరు అడ్డు రావద్దు. మరి అంత రెచ్చిపోకండి. మిమ్మల్ని నాశనం చేయడానికి నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది. ఏమిటి? నువ్వు ఇకపై ఏమీ చెయ్యలేవు. ఏమిటి? వీకో, నాతోటి రా. అలాగే పట్టుకో, గట్టిగా పట్టుకో.
తను పైకి తీసుకువెళ్ళిపోయింది నమ్మలేకపోతున్నాను యమా జాగ్రత్తగా వెళ్ళు. ఏమిటది? ఇలా జరిగే అవకాశమే లేదు. నిన్ను ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తున్నాను వేకో, ఎందుకంటే మెటరాలసిస్ ఆ సెన్సార్ తో ఏమీ చేయలేదు. నువ్వు నా ఫ్రెండ్ వేకో, నేను నిన్ను ఖచ్చితంగా కాపాడతాను. ఏమా వీకల్ ని కాపాడతానని చెప్పింది. వేకో, వీకల్ తన ఫ్రెండ్ ఏమాని నమ్ముతున్నాడు. నేను నీకు గుర్తున్నానా? అవును. ఆగు వీకో, మెటరాలసిస్ నుంచి నేను కాపాడాను. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు మామూలుగా మారుతావు. వీకల్ ని కాపాడారు. ఎస్, ఇప్పుడు నువ్వు ఫ్రీ. నన్ను కాపాడినందుకు ధన్యవాదములు ఏమా. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నాకు చూపించావు. నిన్ను ఆ పవర్ రేంజర్స్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. బడీస్ ఫర్ ఎవర్. బడీస్ ఫర్ ఎవర్. గుడ్ బై. గుడ్ బై వేకో. నమ్మలేకపోతున్నాను, ఈ రోబో వాళ్ళకి సొంతమైంది. నేను తర్వాత కలుస్తాను రేంజర్స్. మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. నా ప్లాన్ ఫెయిల్ అయింది. నేను ఇంకో మోడల్ రోబోట్ ని తయారు చేస్తాను. నాకు నువ్వు ప్రామిస్ చేసావు కదా, ఇక మీద ఏ రోబో ఫెయిల్యూర్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు. రోబో వల్ల రేంజర్స్ ని అంతం చేయొచ్చు అనుకున్నాను నేను. మనకెక్కువ సమయం లేదు. నువ్వు సాధించగలవన్న నమ్మకం ఉందా? ఉంది మాస్టర్. నా నెక్స్ట్ రోబో ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. చాలా మంచిది. ఈసారి తప్పు జరిగితే నీకే ప్రమాదం. ఇది పాస్ చేస్తున్నా. యా, చూడ్డానికి చాలా ఫన్ గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళతో పాటు ఆడుకోవచ్చు కదా. ఓ అలాగే అలాగే. వీకో, నేను మిస్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా. ఏం చేయగలమేమా, మనకి రోబో అస్సలు సెట్ అవ్వదు. అవును, అందరూ స్వేచ్ఛగా ఉండాలి. మన డెస్టినీని తెలుసుకోవాలి. నువ్వు వీకోకి సాయం చేశావు. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. హే, వెహికల్ బాల్ ని ఎలా కిక్ చేశాడో నీకు గుర్తుందా? దాన్ని నేను నమ్మలేకపోయాను. అలాగే ఆడితే మనం వరల్డ్ కప్ విన్ చేయొచ్చు. చాలా త్వరగా నేర్చుకున్నాడు. వాడు బేస్బాల్ నాకన్నా బాగా ఆడుతున్నాడు కదా. సాకర్ బాల్ ని నాకంటే బాగా కిక్ చేశాడు. కమాన్, గేమింగ్ టైం అయింది, పదండి వెళ్దాం. ఓ, రెడీ. వస్తున్నా, వస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా వీకో, నువ్వెప్పుడు మాతోనే జీవిస్తూ ఉంటావు.